మందులు కొద్దిమందికి పనిచేయవు. 100కి 60 మందికి మందులు బాగానే పనిచేస్తాయి, కానీ ఒక 30-40 మందికి ఇది మందులు పనిచేయవు. ఇలా మందులు పనిచేయని వాళ్లకు మనం సర్జరీ చేసి లోపల ఒక రాడ్ పెడతాం. దీన్ని ఇంప్లాంట్ అంటారు. ఇది షాస్ ఇంప్లాంట్, ఇండియన్ మేక్ ఇంప్లాంట్. ఇది సిలికాన్తో తయారైంది. ఇది హార్డ్గా ఉంటుంది. ఇది హార్డ్గా ఉండడం వల్ల లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది, జస్ట్ లైక్ ఏ ఫింగర్. దీనికి ఇక్కడ హింజ్ ఉంటుంది కనుక మనం ఇన్షర్ట్ వేసుకున్నా బయట వాళ్ళకు తెలియదు. ఇన్షర్ట్ తీయగానే ఇలా రెడీగా ఉంటుంది. ఇది ఎంత హార్డ్గా ఉంటుందంటే అవసరం వస్తే 500 గ్రాముల బరువు కూడా ఇది మోయగలదు. ఇటు 250 ఇటు 250 ఉన్నాయి. సో 500 గ్రాముల బరువు మోయే శక్తి ఉంటేనే అది లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ సర్జరీ అనేది అఫోర్డబుల్. హాస్పిటలైజేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ 3 days. షుగర్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు, ఆల్రెడీ స్టెంట్ ఆపరేషన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇది తీసుకోవచ్చు. కొద్దిమందికి సిఏబిజీ అని ఒక పెద్ద ఆపరేషన్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ ఆపరేషన్కు అర్హులే లేదా ట్యాబ్లెట్స్కు అర్హులే. ఎవరు అర్హులు కాదు అంటే కొద్దిమందికి కార్డియాలజిస్టులు ఒక రకమైన ట్యాబ్లెట్ రాసిస్తారు, నైట్రోగ్లిజరిన్ అనేటువంటి పేర్లతో ఉన్నటువంటివి. ఈ నైట్రో అనే పేరున్న మందులు వాడేవాళ్ళు మాత్రం ఇది వాడకూడదు. సో మిగతా అందరూ వాడుకోవచ్చు. ఏం తినాలి అని మీరు అడగచ్చు. యూజువల్గా షుగర్ డాక్టర్లు చెప్తారు మీకు ఏమేమి తినాలో ఏం తినకూడదో. పూర్తి పండిన పండ్లు తినకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బొప్పాయి అనుకోండి, బొప్పాయి పండు కాకుండా బొప్పాయి కాయ తినాలి. మామిడి పండు కాకుండా మామిడి కొంచెం కాయగా ఉన్నప్పుడే తినాలి. ఎందుకంటే పండులో ఫ్రక్టోజ్ అనే షుగర్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత మిగతా కూరగాయలు ఏవి తినొచ్చు ఏవి తినకూడదు అనేది మీ షుగర్ డాక్టర్ని సంప్రదించినప్పుడు వారు వివరంగా చెప్తారు.